నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మత్తు పదార్థాలతో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. యువత సన్మార్గంలో నడుస్తూ భవిష్యత్తుపై దృష్టి బోధన్లో శ్రీ దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. సార్వజనిక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భజన కీర్తనలు ఆలపిస్తూ దేవీమాత విగ్రహాలను ఊరేగించి నిమజ్జనం చేశారు. బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర శివాలయం నుండి సార్వజనిక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా అమ్మవారి శోభాయాత్ర నిర్వహించారు. సబ్ కలెక్టర్ వికాస్ మెహతో, తహసీల్దార్ విఠల్, ఏసీపీ శ్రీనివాస్, సిఐ వెంకట నారాయణ, సార్వజనిక ఉత్సవ కమిటీ అధ్యక్షుడు శ్యామ్ ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు. శోభాయాత్ర భవానీ దీక్ష పర్ల భజనలు కీర్తనలతో ఘనంగా సాగింది. అనంతరం ప్రధాన రోడ్డు వెంబడి ఊరేగింపు నిర్వహించి దుర్గామాత విగ్రహాలను భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో కమిటీ ప్రధాన కార్యదర్శి పవన్, కోశాధికారి సందీప్, నాయకులు శరత్ రెడ్డి, దాము, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పోచారం గ్రామంలో ఊర పండగ నిర్వహణకు గ్రామస్తులు శ్రీకారం చుట్టారు. పోతరాజుల విన్యాసాల మధ్య గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి ముడుపులు వేశారు. ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నుండి 3 రోజుల పాటు జరిగే ఊర పండగకు గ్రామస్తులంతా కలిసి పసుపుతో బండారు పోసి ముడుపులు వేశారు. సందర్భంగా గ్రామంలోని మహాలక్ష్మి మందిరం నుండి డప్పు వాయిద్యాలతో పోతరాజుల విన్యాసాలతో గ్రామ దేవతలకు నైవేద్యాలుగా సమర్పించారు. దున్నపోతులకు గ్రామ శివారులో గల చెరువులో స్నానాలు చేయించి మహాలక్ష్మి మందిరం వద్ద బండారు పూసి ముడుపులు వేయడం జరిగింది. సందర్భంగా తాజా మాజీ సర్పంచ్ కొలై ఇంద్రకరణ్, గ్రామ పెద్ద ముత్తన్న మాట్లాడుతూ గ్రామంలో పాడి పంటలు సమృద్ధిగా పండాలని, గ్రామ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. శుక్రవారం నుండి ఆదివారం వరకు గ్రామస్తుల సహకారంతో పండుగను నిర్వహించుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు భజనుల గంగారం, కోశాధికారి ఒడ్డేటి లక్ష్మీనారాయణ, గ్రామ పెద్దలు, వీడీసీ మెంబర్లు నీరడి రవికుమార్, గోవిందరెడ్డి, జక్కు శంకర్, జంగం రాజయ్య, కట్ట సుధాకర్, బెజ్జంకి రామచందర్, గుంత గోపి, అల్వాల్ శ్రీనివాస్, సాకలి పోషెట్టి, రాజుగౌడ్, మరాఠీ జర్రు, షేక్ సైలాని, మలయాళ పోషెట్టి, గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. ప్రతి 4 లేదా 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని మా గ్రామంలోని అందరు కులస్తులము, పెద్ద మనుషులంతా కూడా కలిసి ఘనంగా నిర్వహిస్తారు. దాంట్లో భాగంగా ఈరోజు ఏవైతే
పోతరాజులంతా కలిసి ఈరోజు బండారు పోయడం జరిగింది. ఈరోజు కార్యక్రమం ప్రారంభించి అనంతరం రేపు ఉత్సవమూర్తులు అన్నింటినీ కూడా రేపు మధ్యాహ్నం నుంచి ఊరేగింపుగా అన్నింటినీ మేము ప్రతిష్ఠించి అనంతరం ఎల్లుండి ఉదయం ఈ యొక్క కార్యక్రమాన్ని ముగింపుగా మేము కార్యక్రమం చెప్పుకోబడుతుంది ఆదివారం రోజు. కావున ఈ సందర్భంగా గ్రామంలో ఉన్నటువంటి అందరం కూడా కలిసిమెలిసి అందరం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఒకటే మా గ్రామంలో ఎప్పటికీ కూడా పాడి పంటలు అన్నీ కూడా సురక్షితంగా ఉండడానికి, అందరూ కూడా ఆయురారోగ్యాలతో మంచిగా ఉండడానికి అందరం కలిసిమెలిసి ఉండి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నది మా అందరి ఆకాంక్ష. దాంట్లో భాగంగా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. బైన్సాలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. దుర్గా భవానీ నిమజ్జన మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ముదోల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ కోరారు. బైన్సా పట్టణంలోని భవానీ చౌక్ వద్ద ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ మహిషాసుర మర్దిని శోభాయాత్రను ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకున్నామని అన్నారు. అమ్మవారి మండపాల వద్ద భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి నిమజ్జన శోభాయాత్ర నిర్వహించడం అభినందనీయమని అన్నారు. నిమజ్జనోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పారు. అందుకు తగినట్లుగా అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పారు. భక్తులందరూ భక్తి శ్రద్ధలతో కలిసిమెలిసి శాంతియుతంగా భవానీ మాత విగ్రహాలను నిమజ్జనం జరుపుకోవాలని కోరారు. దుర్గామాత ఉత్సవాలు ప్రతిరోజు అమ్మవారు ప్రతి రూపంలో మనకు దర్శనమియడం జరిగింది. చివరి రోజు ఈరోజు మహిషాపట్నంలో మనం అందరం కలిసి నిమజ్జనం చేస్తున్నాం. మొట్టమొదటిసారి యాదవ్ కులస్తుల దగ్గర పూజ చేసేసి ఇక్కడ భవానీ చౌక్లో మన మాజీ కౌన్సిలర్ విజయ్ గారు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరిగింది. మా సోదరులకు, హిందూ సోదరులకు అందరికీ ఒకటే చెప్తున్నాను, మాతకు 9 రోజులు ఏదైతే మీరు నిష్ఠాపరంగా పూజ చేశారు, చెప్పులు లేక ఒక పూట అన్నం తిని పూజ చేసిన అదే ప్రకారం ఈరోజు నిమజ్జనం జరుపుకోవాలా. ఇప్పుడు పెద్దలు మన పూజ్యులు బబ్రు మహారాజ్ గారు చెప్పారు, ఈవినింగ్ వరకు సూర్యాస్తం వరకు మనం పూజ చేసుకుంటే బాగుంటుందని. అది మన సోదరులు, హిందూ సోదరులు అందరూ పాటిస్తే అందరికీ సంతోషంగా ఉంటుంది. మన పిల్లగాళ్ళు ఎక్కడెక్కడ ఆడిపట్టులు ఎవరైనా పిల్లగాళ్ళు మాత ఫుడ్కి వస్తే, నైట్లో వస్తే చాలా ఇబ్బందులు జరుగుతుంది. దానికోసం దయచేసి మరి అందరు కమిటీ సభ్యులకు, హిందూ ఉత్సవ కమిటీలకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రాజకీయాలు, మతాలు, కులాలకు అతీతంగా మాజీ గవర్నర్ దత్తాత్రేయ అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఆనందాన్ని పంచుకునే వేదిక అలయ్ బలయ్ కార్యక్రమమని ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. కవితను మాజీ గవర్నర్ దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి ఘనంగా సత్కరించారు. దత్తాత్రేయను ఘనంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఘనంగా సత్కరించారు. సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా దత్తాత్రేయ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. రాజకీయాలకు, మతాలకు, కులాలకు అతీతంగా ఆయన ఈ కార్యక్రమం చేపట్టారని ఆమె తెలిపారు. 10 మందితో ఆనందం పంచుకోవడమే పండుగంటే అని ఆమె అన్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఆనందాన్ని పంచుకునే వేదికే అలయ్ బలయ్ కార్యక్రమం అని ఆమె తెలిపారు. దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి కూడా వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఈ కార్యక్రమం చేయడం ఆనందంగా ఉందన్నారు. విజయలక్ష్మికి కవిత అభినందనలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నడిపించాలని ఆమె కోరారు. దత్తాత్రేయ అంటే బీజేపీ నాయకులుగానో, గవర్నర్గానో తమకు గుర్తురారన్నారు. దత్తాత్రేయ అంటే 10 మందిని కలుపుకొని పోయే తెలంగాణ వ్యక్తిత్వం కలిగిన వారుగానే గుర్తుకు వస్తారన్నారు. రాజకీయాల్లో ఎదుగుతున్న క్రమంలో చాలామంది తనకు దత్తాత్రేయ గురించి చెప్పేవాళ్ళని తెలిపారు. ఏదైనా పని కోసం ఎవరైనా ఆయన వద్దకు వెళ్ళినా సరే వాళ్ళ సమస్య తీర్చే వాళ్ళని చెప్పారు. దత్తాత్రేయకు ఉత్తరం ఇస్తే ఆ సమస్య తీరే వరకు ఫాలో అప్ చేసేవారని తనకు చెప్పేవాళ్ళని చెప్పారు. ఆయన మాదిరిగా రాజకీయాల్లో ఉండాలని అనేవాళ్ళు అని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి దత్తాత్రేయ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. 20 ఏళ్లుగా కొనసాగుతున్న అలయ్ బలయ్ కార్యక్రమం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని కవిత అన్నారు.
అతీతంగా మతాలకు అతీతంగా మరి ఒక వేదిక ఉండాలి. పండగ అంటేనే 10 మంది కలవడం, పండగ అంటేనే 10 మందితోని ఆనందాన్ని పంచుకోవడం. కాబట్టి ఇటువంటి ఒక వేదిక ఉండాలి. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే విధంగా ఉండాలని నాకు చేసినటువంటి ప్రయత్నం మరి 20 సంవత్సరాలు అవుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. మా సోదరి బండారు విజయలక్ష్మి గారు కూడా మరి వారి వారసత్వాన్ని పులుపుచ్చుకొని ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకొని వెళ్తున్నందుకు విజయలక్ష్మి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. వారు సక్సెస్ఫుల్ గా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపాలని నేను కోరుకుంటున్నాను. మాకు దత్తన్న అంటే బీజేపీ నాయకుడు గాను ఒక గవర్నర్ గాను మాకు ఎవరికి తెలియదు. మాకు దత్తన్న అంటే పక్కా తెలంగాణ వాసిగా 10 మందిని కలుపుకపోయే తెలంగాణ తత్వం ఉన్నటువంటి నేతగా మాకు తెలుసు. రాజకీయాల్లో మేము ఎదిగొస్తున్న టైంలో చాలా మంది నాకు దత్తాత్రేయ గారి గురించి చెప్పేవారు. ఎవరు పోయినా సరే మాట్లాడి వాళ్ళ సమస్య తీరే విధంగా వాళ్ళకు ఒక ఉత్తరం ఇచ్చి ఆఫీసర్కి ఫోన్ చేసి చెప్తారు దత్తాత్రేయ గారు. మీరు కూడా అట్లా ఉండాలని నాకు చాలా మంది చెప్పినారు. మరి అట్లాంటి దత్తాత్రేయ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్పంచుకోవడం అన్నది చాలా సంతోషం. తెలంగాణలో అతిపెద్ద పండుగైనటువంటి బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు మళ్ళొకసారి అందరికీ తెలియజేస్తూ 20 సంవత్సరాలు నిలుపుతున్నటువంటి అలై ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. గ్రామాల్లోనే నిజమైన భారతదేశం ఉందని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు అన్నారు. దసరా పండుగ రోజు తమ సొంత గ్రామమైన నర్సింగ్పల్లికి తప్పకుండా వచ్చి అందరితో కలిసి దసరా వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంటుందని ఆయన అన్నారు. మోపాల్ మండలంలోని తన స్వగ్రామమైన నర్సింగ్పల్లికి దసరా పండుగ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చారు. ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు తన సొంత గ్రామమైన నర్సింగ్పల్లి గ్రామంలో దిల్ రాజు కట్టించిన ఆలయం ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో జరిగిన దసరా వేడుకల్లో పాల్గొన్నారు. మిత్రులను, బంధువులను అందరినీ కలిసి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ తాను ఎంత బిజీగా ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ దసరా రోజు తన సొంత గ్రామమైన నర్సింగ్పల్లికి తప్పకుండా వస్తామని అన్నారు. గ్రామాల్లోనే నిజమైన భారతదేశం ఉందని, గ్రామాల్లోనే ఆత్మ ఉందని ఆయన తెలిపారు. తమ గ్రామానికి వచ్చినప్పుడల్లా చాలా సంతోషంగా ఉంటుందని ఆయన అన్నారు. గ్రామాల్లోని నిజమైన ప్రేమాభిమానాలు ఉంటాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో దిల్ రాజు దంపతులతో పాటు ఆలయ ప్రధాన ధర్మకర్త నరసింహారెడ్డి దంపతులు, విజయసింహారెడ్డి దంపతులు, ఆలయ ప్రధాన అర్చకులు సంపత్ కుమార్ ఆచార్య, రోహిత్ కుమార్ ఆచార్య, విజయ్ స్వామి, అనిల్ స్వామి, నరాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి పొడుగులు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి. వెల్కమ్ బ్యాక్. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందువులంతా ఏకమయ్యే సమయం వచ్చిందని ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రముఖ్ కురిగింజ రామచంద్రయ్య అన్నారు.
ఎడపల్లి మండల కేంద్రంలో శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రముఖ్ కురిగింజ రామచంద్రయ్య మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినప్పటికీ నేటికి సమాజంలో హిందువులు ఐక్యమత్యం రావడం లేదన్నారు. హిందువులు ఐక్యమత్యంగా ఉన్నప్పుడే ప్రపంచంలో గుర్తింపు వస్తుందన్నారు. మహిళలు పాశ్చాత్య పోకడాలకు పోకుండా హిందూ ధర్మం కోసం పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్త యోగేష్ దేశ్ముఖ్ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాలూరా మండల కేంద్రంలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మొదట జ్యోతి ప్రజ్వలన అనంతరం ధ్వజారోహణం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా ఇందూరు ధర్మ జాగరణ కార్యకర్త సాయిరాం మాట్లాడుతూ 1925 సెప్టెంబర్ 27న విజయదశమి రోజున ఆర్ఎస్ఎస్ను హెగ్డేవార్ ప్రారంభించారని అన్నారు. ప్రారంభంలో ఆయన అనేక వ్యయ ప్రయాసాలకు గురి అయ్యారని అన్నారు. అలాగే ఆర్ఎస్ఎస్ ముఖ్య ఉద్దేశం వ్యక్తిత్వ నిర్మాణమని, దానితోనే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు అల్లె సాయన్న, ఈల్తం శంకర్, రాజు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. దాని కారణంగా 1949 జూలై 12వ తారీఖున ఆ విషయాన్ని ప్రకటించబడ్డారు. మొదలు ప్రభుత్వ ఉద్యోగం, రెండోది గాంధీజీ హత్య తర్వాత, రెండోసారి 1970 ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు సంఘాన్ని నిషేధించారు. మళ్ళీ 1977 మార్చి 2న మళ్ళీ తొలగించారు నిషేధాన్ని. అట్లా 92 డిసెంబర్ 10 నిషేధించారు. 93 జూన్ 4న తొలగించారు. అంటే సంఘం అనేక సవాళ్ళు ఎదుర్కొంది కానీ నిలబడ్డారు. ప్రపంచంలో ఏ సమస్యలు ఎదుర్కొంటారు? 100 సంవత్సరాలు నిరంతరం హిందూ సమాజం కోసం, హిందూ సంఘటన కోసం పనిచేసే ఏదైనా ఎన్జిఓ ఉందంటే కేవలం అది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాలు. ఈ శాఖ ఆర్ఎస్ యొక్క లక్ష్యం ఏంటంటే వ్యక్తి నిర్మాణం, దాని ద్వారా దేశ నిర్మాణం. బాన్స్వాడలో విజయదశమి సంబరాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వేడుకల్లో పాల్గొని ప్రజలతో కలిసి రావణ దహన కార్యక్రమాన్ని వీక్షించి దసరా శుభాకాంక్షలు తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో దసరా పండుగ ఘనంగా జరిగింది. మినీ స్టేడియంలో రావణ దహన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు హాజరై స్టేడియంలో రావణ దహనం చేసి జంబీ చెట్టుకు పూజలు చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చెడుపై మంచికి విజయ సూచికగా జరుపుకునే పండగ దసరా పండగ అని అన్నారు. అందరికీ మంచి జరగాలని ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జెడ్పీ చైర్పర్సన్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జెడ్పీ చైర్పర్సన్ స్థానాన్ని బీసీ మహిళకు రిజర్వ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. జెడ్పీ చైర్పర్సన్ బీసీ మహిళకు కేటాయించడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలకు ఎంపీడీఓలు, తహసీల్దార్లు రిజర్వేషన్లు ప్రకటించారు. అయితే బీసీ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న నేపథ్యంలో రిజర్వేషన్లను ఎలా కేటాయింపులు చేస్తారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ తరుణంలో నోటిఫికేషన్ విషయమై ఉత్కంఠత నెలకొంది. నగరంలోని కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీల స్థానాల వివరాలు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ అంకిత్, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డిప్యూటీ సీఈఓతో కలిసి ప్రకటించారు. అయితే జెడ్పీ చైర్పర్సన్ స్థానాన్ని బీసీ మహిళకు రిజర్వ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. మరోవైపు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియ నిర్వహించారు. 2011 జనాభా లెక్కల ప్రాతిపాదికన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను బీసీ డెడికేషన్ కమిషన్ నివేదికను అనుసరిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనలకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్లను కేటాయించినట్లు
ఆయన వివరించారు. ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలకు ఎంపీడీఓలు, తహసీల్దార్లు రిజర్వేషన్లను ప్రకటించారు. అయితే బీసీ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న నేపథ్యంలో రిజర్వేషన్లను ఎలా కేటాయింపులు చేస్తారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ తరుణంలో నోటిఫికేషన్ విషయమై ఉత్కంఠత నెలకొంది. దర్పల్లి మండలంలో విజయదశమి ఉత్సవాలు అంబరన్నంటాయి. షమ్మి పూజలు చేసి రావణ దహన క్రతువు పూర్తి చేసి ఆనందోత్సాహాల మధ్య దసరా వేడుకలు జరుపుకున్నారు. దర్పల్లి మండల వ్యాప్తంగా దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. గురువారం సాయంత్రం అన్ని గ్రామాల్లో జంబి వృక్షానికి పూజలు చేసి సాంప్రదాయబద్ధంగా పండుగ జరుపుకున్నారు. దుబ్బాక గ్రామంలో పండుగ వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. దేశ విదేశాల్లో స్థిరపడ్డ గ్రామస్తులు గ్రామానికి చేరుకొని ఈ వేడుకల్లో భాగస్వాములయ్యారు. గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ కొట్టాల నరేష్ గౌడ్, ఇతర సభ్యులు గ్రామ వతందార్ భూమాజీ గారి వినానంద్ నివాస గృహానికి డప్పు చప్పులతో ఊరేగింపుగా వెళ్లి జంబితో పాటు ఆయుధాలను హనుమాన్ మందిరానికి తీసుకొచ్చారు. అనంతరం ఆయుధ పూజ నిర్వహించారు. ఆ తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి రావణ దహనం చేశారు. తదనంతరం ఆలయం పైనుంచి జంబి కొమ్మలను కిందికి విసిరివేయగా గ్రామస్తులు జంబి ఆకులను సమకూర్చుకున్నారు. ఒకరికొకరు జంబి ఆకులు ఇచ్చి పుచ్చుకొని అలై బలై చేసుకుని దసరా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. భారీ సంఖ్యలో గ్రామస్తులు, యువత, మహిళలు చేరుకొని ఈ వేడుకల్లో పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుత సమాజంలో యువత పెద్ద ఎత్తున మత్తు పదార్థాల వైపు ఆకర్షితులు అవుతున్నారని, ఇది ఒక ప్రమాదకరమైన మార్గమని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. క్రీడలు యువతకు సానుకూలమైన దారిలో దిశానిర్దేశం చేస్తాయని, యువత వ్యసనాల నుంచి దూరంగా ఉంచి సహజీవనాన్ని, క్రమశిక్షణను, మానవతను నేర్పుతాయన్నారు. యువత సన్మార్గంలో నడిచినప్పుడే దేశ భవిష్యత్తు బాగుంటుందని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలోని మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రెసిడెన్సీ పాఠశాల మైదానంలో 13 గ్రామాల నుంచి 13 టీంలను ఏర్పాటు చేసి కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా యువత డ్రగ్స్, చెడు వ్యసనాలకు దూరంగా ఉండేందుకు యువత కోసం క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని మోపాల్ పోలీస్ ఆధ్వర్యంలో గత 4 రోజుల నుండి క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య హాజరయ్యారు. క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ క్రికెట్ మ్యాచ్ను ప్రారంభించారు. అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య చేతుల మీదుగా ప్రదానం చేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఈ క్రికెట్ టోర్నమెంట్లో యువకులు ఉత్సాహంగా పాల్గొని ఆటలో స్ఫూర్తిని చూపినందుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇది కేవలం ఒక ఆట మాత్రమే కాదని యువతను నైతికంగా, శారీరకంగా, మానసికంగా బలంగా తీర్చిదిద్దే ఒక మంచి సాధనంగా కూడా భావించాలన్నారు. ప్రస్తుతం సమాజంలో యువత పెద్ద ఎత్తున మత్తు పదార్థాల వైపు ఆకర్షితులవుతున్నారని, ఇది ఒక ప్రమాదకరమైన మార్గమని ఆయన తెలిపారు. ఒక్కసారైనా ఆ వ్యసనాల్లోకి అడుగు పెడితే జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకునే ప్రమాదం ఉందన్నారు. యువత దేశ భవిష్యత్తు అని, యువత ఆరోగ్యంగా ఉంటూ మంచి ఆశయాలతో, పట్టుదలతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. ఇలాంటి క్రీడా కార్యక్రమాలు యువతకు సానుకూలమైన దారిలో దిశానిర్దేశం చేస్తాయని, యువత వ్యసనాల నుంచి దూరంగా ఉంచి సహజీవనాన్ని, క్రమశిక్షణను, మానవతను నేర్పుతాయని ఆయన పేర్కొన్నారు. మన బాధ్యతలు మనమే గుర్తించాలని, మంచి స్నేహితులను, మంచి అలవాట్లను ఎంచుకోవాలన్నారు. యువత చేసిన ప్రతి మంచి పని వారి కుటుంబాన్ని, సమాజాన్ని గర్వపడేలా చేస్తుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి, సౌత్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ సురేష్ కుమార్, మోపాల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సుస్మిత తదితరులు పాల్గొన్నారు. ముస్లిం మైనార్టీలకు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం దసరా విందిచ్చారు. ప్రజలందరూ కుల, మత, వర్గ భేదాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని ఆయన కోరారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో మైనార్టీ సోదరులకు దసరా పండుగ సందర్భంగా తన స్వంత గ్రామం పోచారంలో బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి విందు ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో ముస్లిం మైనార్టీలు ఈ విందుకు హాజరై ఎమ్మెల్యే పోచారంను కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. జామా మసీద్ కమిటీ సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డికి మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డిలను శాల్వాలతో సన్మానించి మిఠాయిలు తినిపించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ కలిసిమెలిసి పండుగలు జరుపుకోవాలని కోరారు. ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. రెంజల్ మండల కేంద్రంలో విజయదశమిని పురస్కరించుకొని జమ్మి చెట్టుకు పూజ నిర్వహించి కాషాయ ధ్వజాన్ని ఎగురవేశారు. అనంతరం గ్రామస్తులు భారీగా తరలివచ్చి షమ్మి పూజ చేసి రావణ దహనం చేశారు. ఒక్కరికి ఒకరు ఆలింగనం చేసుకుని దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు.
సోమవారం ఎమ్మెల్యే భూపతి రెడ్డి తల్లి లక్ష్మీ నరసింహ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మరణించిన వార్త తెలుసుకున్న సునీల్ కుమార్ శుక్రవారం నగరంలోని బైపాస్ రోడ్డులో గల ఎమ్మెల్యే భూపతి రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. లక్ష్మీ నరసింహ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వేణు యాదవ్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగారెడ్డి, సాయిరెడ్డి కార్యకర్తలున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మత్తు పదార్థాలతో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. యువత సన్మార్గంలో నడుస్తూ భవిష్యత్తుపై దృష్టి సారించాలి. క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమంలో సిపి సాయి చైతన్య సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి ఛానల్.